ఔషధాల కన్నా మద్యం షాపులే ఎక్కువ ఉన్నాయి. కల్తీ కల్లు ఘటనపైన సమగ్ర విచారణ జరగాలి. ఎప్పటి నుంచి విక్రయం, ఎంతమంది తాగారు? బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ నిన్న మాట్లాడారు. నిజంగా కూడా నిన్న కల్తీ కల్లు తాగేసి ఎంతమంది చనిపోయారు? మొత్తం ఇప్పటికీ 6 చనిపోయారు. కల్లు కాదు, అది గర్లమే. కల్తీ కల్లుకు 6 బరి, మరో 3 పరిస్థితి విషయం. హైదరాబాద్లో విషాదం. నిమ్స్లో 31 మందికి చికిత్స, అక్కడ పడకలు లేక కొందరిని గాంధీ హాస్పిటల్కి తరలించారంట. హైదర్ నగర్, శంషీగూడ, ఇందిరానగర్ కల్లు కాంపౌండ్లో కొద్ది రోజుల క్రితం కల్లు తాగినటువంటి పలువురికి అస్వస్థత. విషయం పొక్కకుండా నిర్వాహకుల యత్నాలు. దీని వెనకాల ఉన్నది కూడా ఒక కాంగ్రెస్ నాయకుడు, సంబంధించినటువంటి కల్లు కాంపౌండ్లు అవి. ఆ కల్లు కాంపౌండ్లతోటి ఆ విషయం బయటకు రాకుండా చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. ఇప్పటికి 6 చనిపోయారు. ఇంకా 3 పరిస్థితి సీరియస్గా ఉందంట. అసలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక దేని మీద మీ ఫోకస్ ఉంది చెప్పండి? గురుకుల విద్యార్థుల మీద ఫోకస్ లేదు, వాళ్ళ ఫుడ్ మీద ఫోకస్ లేదు, ఇటు రకరకాల ప్రమాదాల మీద ఫోకస్ లేదు. పాత బస్తీలో మొన్న ఫైర్ యాక్సిడెంట్, నిన్న సిగాచిలో ఒక పేలుడు, ఇప్పుడు కల్తీ కల్లు తాగి చనిపోవుడు. ఇవన్నీ కూడా అసలు ఏమైతా ఉందో అర్థం కావట్లేదు. ఏ రంగం మీద కూడా, దాని నిర్వహణ మీద కూడా ఈ ప్రభుత్వానికి గ్రిప్ లేదు, ఈ ప్రభుత్వం ఫోకస్ చేస్తలేదు, కనీసము దాని మీద సమీక్షలు చేస్తలేదు అనడానికి అర్థమైపోతుంది క్లియర్ కట్గా. చాలా దుర్మార్గంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇగో మృతులు బాధితుల సంఖ్య రోజుకు పెరుగుతుండడంతో గుట్టురట్టు. కల్లు కాంపౌండ్ నిర్వాహకులు 5 పైన కేసులు నమోదు. కల్తీ కల్లు విక్రయదారులపై కఠిన చర్యలని చెప్పేసి జూపల్లి కృష్ణారావు హెచ్చరిక. స్పందించిండు సారు, మేల్కొన్నట్టుంది, మత్తు దిగినట్టుంది. పలు ప్రాంతాల్లో కల్లు కాంపౌండ్లపై ఎస్ఓటి ఎక్సైజ్ దాడులు చేస్తుంట. జనాలు చచ్చిపోతే కానీ మన ఎస్ఓటి వాళ్ళకు, ఎక్సైజ్ వాళ్ళకు మెలకలు రావు, మన ప్రభుత్వానికి మెలకలు రావు. జూపల్లి కృష్ణారావు గారికి ఏడంగా ఏ మూట వస్తుంది, ఏ బల్ల కిందంగా ఏ సంచి వస్తుంది అనే దాని మీద ఫోకస్ ఉంటుంది. తన కొడుకులను అడ్డం పెట్టుకొని బాగా దండుకునే వ్యవహారం ఉంటుంది. కానీ గిట్లాంటి వాటి మీద చేసేటువంటి వ్యవహారం రాదు. ఇప్పుడు ఎక్సైజ్ శాఖ వాళ్ళకి ఇస్తారు, బేసిక్గా గౌడ సామాజిక వర్గం సంబంధించినటువంటి వాళ్ళకి ఇస్తారు. కానీ తీసుకుపోయి జూపల్లి కృష్ణారావుకి ఇచ్చారు. ఎందుకంటే బాగా దండిగా సంపాదించుకోవచ్చు కాబట్టి, దండిగా వసూలు చేసుకోవచ్చు కాబట్టి. క్లోరల్ హైడ్రేట్, అల్ఫ్రాజోలం, డైజీపాలం కలిపిన కలుతో తీవ్ర హాని అంట. నాడీ వ్యవస్థ పైన తీవ్ర ప్రభావం పడుతున్నది. కంటి చూపు పోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఊపిరితిత్తులు, కిడ్నీ, గుండె వంటి కీలక అవయవాలకు చేటు. వెంటనే చికిత్స అందించకపోతే చనిపోయేటువంటి ముప్పు ఉందని చెప్తా ఉన్నారు. వాస్తవానికి కూడా ఇక్కడ ఒక విషయాన్ని మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు కల్తీ కల్లు అనగానే మొత్తం గౌండ్ల మీద, అందరి మీద ఒక ముద్రేసేటువంటి ప్రమాదం ఉంటుంది. వాస్తవానికి ఈ కంపౌండ్ కల్లు వేరు, స్వచ్ఛమైనటువంటి కల్లు వేరు. తాడి చెట్టు మీద నుంచి ఎక్కి దింపి ఆ కల్లు తాగితే ఎంత తాగినా కానీ ఏం పెద్ద పరకపడదు, ఏమి కాదు అది. ప్లస్ అది ఆరోగ్యానికి మంచిది కూడా, ఇది మితంగా తాగినప్పుడు. కానీ ఈ కల్లు కాంపౌండ్లకు పోయి తాగుతారు చూసిన ఆ కల్లు, ఇది చాలా డేంజర్. అది తాగొద్దు ఎవ్వరు కూడా. ఒక గౌడ్ బిడ్డగా నేను కూడా చెప్తా ఉన్నా, ఎవ్వరు కూడా ఆ కల్లు తాగొద్దు. అసలు అది కల్లే కాదు, అది విషయం. అది దట్స్ నాట్ కల్లు. దాన్ని కల్లు అనకండి దయచేసి. కల్లు అనేది తాడి చెట్టు కింద ఉండేది, తాడి చెట్టు నుంచి దింపేటిది, ఈత చెట్టు నుంచి దింపేటిది కల్లు. కల్లు కాంపౌండ్లలో, కాంపౌండ్కు కల్లు కాంపౌండ్ అని పేరు తీసేయండి దయచేసి. అది కల్లు కాంపౌండ్లు కావు, అవి విష కాంపౌండ్లు. కల్లు అనేది వేరు, ఈ కాంపౌండ్లలో అమ్మేది వేరు. ఇలా అసలు మొత్తానికే లేదు. వాస్తవానికి కూడా ఈ కల్లు కాంపౌండ్ను కొంత ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ కల్తీ వ్యవహారాన్ని కాకుండా స్వచ్ఛమైన కళ్ళు అమ్మండి. ఏ రోజుకి ఆ రోజు ఉదయం పూట తీసుకొచ్చి సాయంత్రం దాకా అమ్మండి. కళ్ళుని 2-3 రోజులు నిల్వ ఉంచితే అది పులిచిపోతుంది, వాసన వస్తుంది, ఆల్కహాల్ ఎక్కువ తయారైపోతుంది, రకరకాల స్మెల్ వస్తుంది. ఏ రోజు కళ్ళు ఆ రోజు తాగితే ఏ సమస్య ఉండదు. అది ఆరోగ్యానికి మంచిది కూడా, వైద్యులు చెప్పింది, శాస్త్రవేత్తలు చెప్పినటువంటి మాట కూడా అది. కానీ మితంగా తాగాలి. ఇప్పుడు ఊరల్లో ఉండేటోళ్ళు, వ్యవసాయం చేసేటోళ్ళు ఊరల్లో కళ్ళు తాగుతారు, అదేం డేంజర్ కాదు. అక్కడ ఊరల్లో కల్తీ గిల్తీ ఏం చేయరు. కావాలంటే తీయగుంటందుకు అటు ఇటు ఉంటందుకు ఏమైనా చిన్న చేస్తుంటారు, అది కూడా చేస్తలేరు ఇప్పుడు. ఇవాళ రేపట్ల ఏ కల్తీ చేస్తలేరు, ఎందుకంటే తాగేటోళ్ళు తక్కువ అయిపోయారు కాబట్టి స్వచ్ఛంగా గీసిపోస్తూ ఉన్నారు. కాకపోతే ఎక్కువ రేటు తీసుకుంటారు. ఒకప్పుడు 10 రూపాయలకు, 3 రూపాయలకు, 5 రూపాయలకు సీస కళ్ళు దొరికేది. ఇప్పుడు 50 రూపాయలు, మంచి కళ్ళు అయితే 100 రూపాయలకు కూడా అమ్ముతున్నారు ఒక థమ్స్అప్ బాటిల్లో. స్వచ్ఛమైన కళ్ళే అమ్ముతున్నారు ఇప్పుడు. మీరు కావాలనుకుంటే కలగండి, కానీ కంపౌండ్లకు పోయి మీరు దాకండి, అది కళ్ళు కానే కాదు. దాని పేరు మీద గౌండ్ల మొత్తం కళ్ళు మీద ఒక చెడు అభిప్రాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కళ్ళు కాంపౌండ్లో అమ్మేది కళ్ళు కాదు,
అది ఒక విషం. అలా అది దానికి గౌడన్నలకు ఇచ్చేటువంటి కళ్ళుకు లింక్ పెట్టకండి. ఇక్కడ గౌడన్న కానుంచి సీస కళ్ళు కొనుక్కపోయి దాన్ని ఆ కళ్ళు కాంపౌండ్ తీసుకుపోయి ఆ సీస కళ్ళులో గింత 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 తోడేసినట్టు వేసి మొత్తం ఒక 20 దాంతో ఊర్లల్లో అమ్మేటిదే స్వచ్ఛమైనటువంటి కళ్ళు. మీరు ఆ కళ్ళు తాగితే ప్రమాదం లేదు. దీన్ని కూడా నిర్వహణ ఎక్సైజ్ శాఖ గడ్డి వీక్తా ఉన్నదా? జూపల్లి కృష్ణారావు గారు ఎంతసేపు ఉన్నా మీకు బెంచ్ కింద చేతులు పెట్టుడు ఏడంగేమో చూసుకోవడేనా? ఎట్లా ఉన్నది ఏంది కథ చూసుకునేది లేదా? ఎక్సైజ్ శాఖ కానీ వీళ్ళందరూ కానీ ఏం చేస్తున్నారు? జనాలు చచ్చిపోయినాక రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మొత్తం కళ్ళు అనగానే మొత్తం ఒక కళ్ళు మీద ముద్ర వేసి పడేసేయాలి. కంపౌండ్ కళ్ళు కాడు కోకుర్రి. ప్రజలు కూడా ఏమంటే అలవాటు పడిపోయింది వాళ్ళకి. అది చాలా డేంజర్, వాస్తవానికి కూడా డేంజరే. ఆ కంపౌండ్ కళ్ళు తాగండి దయచేసి. ఎవరు మీకు కళ్ళు తాగాలనిపిస్తే సిటీ అవుట్కట్స్లో కూడా చాలా చోట్ల అమ్ముతున్నారు. ఇప్పుడు కళ్ళు చాలా చోట్ల అమ్ముతున్నారు, అవుటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా. అక్కడ పోయి మీరు కొనుక్కొని తాగండి, 2 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు. అది మంచిది, కొంచెం ఆరోగ్యాన్ని కూడా అంత హానికరం చేయదు. ఇగో ఇప్పుడు 6 చనిపోయారంటే ఇంకా 3 పరిస్థితి తీవ్రంగా ఉందంట. నిజంగా ఈ కళ్ళు కంపౌండ్ వ్యవహారం మీద విచారణ చేయాలి. దాని వెనకాల ఉన్నది ఎవరు? రేవంత్ రెడ్డి గారి దగ్గరి మనిషే ఉన్నాడంట దానికి, ఆ వ్యవహారం దాని వెనకాల. వాళ్ళు ఎవరో చూసి పట్టుకోవాలి. ఈ కళ్ళు కాంపౌండ్ ఈ కల్తీ వ్యవహారం ఏం జరిగిందో దాని మీద విచారణ చేయాలి. పోయిండి నిన్న జూపల్లి కృష్ణారావు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన. ఎవరు? ఈయననేనా? ఈయనదే అంట. ఆయన పేరు ఏం పేరు? ఆ కళ్ళు కాంపౌండ్ ఈయనదే అంట, కాంగ్రెస్ నాయకుడే. అందుకే కావచ్చు బయటకు రానియలే, పొక్కనియలే విషయాన్ని. బయటకు పొక్కకుండా సత్యం గౌడ్ అంట, పొక్కకుండా దాన్ని ఆపేసారు. దయచేసి గౌడ సోదరులు ఈ కల్తీ కళ్ళు వ్యవహారాన్ని తీసుకోకండి దయచేసి. మరి ఇది చర్చ, దీని మీద కేసు అయ్యి అది అవుతుందా లేకపోతే మమ్మ అనిపించేస్తారా? ఈ ప్లేస్లో వేరే పార్టీలు ఉంటే ఇప్పుడు పెద్ద రచ్చ చేసి ఆగమాగం చేద్దాం. షేర్లింగంపల్లిలో కల్తీ కళ్ళు తాగి 6 అయ్యారు. ఇప్పుడు కల్తీ కళ్ళు విక్రయించిన కాంపౌండ్ ఓనర్ కాంగ్రెస్ నాయకుడు కూన సత్యం గౌడ్ అంట.